లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్పై మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో ఆ టీంతో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ డక్అవుట్ అయ్యాడు. అనూహ్యంగా 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన పంత్ లాస్ట్ 2 బంతులాడి 0కే అవుట్ అయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్లో 9 ఇన్నింగ్స్ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేసిన పంత్ ఢిల్లీపై 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 9 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పంత్ టీ20 కెరియర్లో 7వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. చివరిసారిగా ఐపీఎల్ 2016లో 2 సార్లు ఇలా చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో పంత్ భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా రాహుల్ లాంటి ఆనుముత్యాన్ని వదులుకొని పంత్ లాంటి చెత్తను 27 కోట్లకు కొనుక్కున్నాడని కమెంట్లు చేస్తున్నారు. రాహుల్ను కాదనుకుని ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా కట్టబెడితే ఇదేనా వెలగబెట్టేదని మండిపడుతున్నారు. పంత్కు 27 లక్షలు కూడా దండగే అని అంటున్నారు. ఈ దెబ్బతో పంత్ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు. ఈ సీజన్లో పంత్ చెన్నైపై అర్ధ సెంచరీ మినహా అతడు ఆడిందేం లేదు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో వచ్చినా ఆడలేకపోతున్నాడు. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్లో పంత్ ధోనీని అనుకరించే ప్రయత్నం చేశాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అసలు బ్యాటింగ్కు రాడంటూ, ఎక్కడో 9వ స్థానంలో బ్యాటింగ్కి వస్తాడంటూ ధోనీపై విమర్శలు వచ్చాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ రిషబ్ పంత్ అచ్చం ధోనీలానే చేశాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన పంత్ ఏకంగా 7వ స్థానంలో వచ్చాడు. అయితే 2 బంతుల నాడి ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అంతేకాకుండా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి బౌల్డ్ అయ్యాడు. చివరకు మరో ధోనీలా అవ్వాలనే ప్రయత్నంలో జోకర్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి భయపడి పంత్ దాక్కున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాగా నిన్నటి మ్యాచ్లో పంత్ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో విఫలం కావడంతో పంత్ ఫీల్డింగ్ సమయంలో చాలా చిరాకుగా ఉన్నాడు. సహచరులపై అరుస్తూ కనిపించాడు. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేకపోయాడు. ఐపీఎల్ మెగావేలంలో పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్లు ఖర్చు పెట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. వరుస వైఫల్యాలతో లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.